ఖొమైనీ ఇరాన్ సుప్రీమో తాజాగా బంకర్ నుంచి ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. యుద్ధం విరమణ తర్వాత ఏదైతే అమెరికా స్థావరాల మీద దాడి చేయడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామని వ్యాఖ్యానించారు. జూన్ 19 తర్వాత తొలిసారిగా ఇరాన్ స్టేట్ టెలివిజన్లో ఖొమైనీ వ్యాఖ్యల వీడియోని రిలీజ్ చేశారు, లైవ్ చేశారు. అమెరికా జోక్యం చేసుకోబోతే ఇజ్రాయెల్ నాశనం అవుతుందని అగ్రరాజ్యం భావించడం వల్లే యుద్ధంలో జోక్యం చేసుకుందన్నారు. అయితే యుద్ధం వల్ల అమెరికాకి ఎటువంటి ప్రయోజనం సాధించలేకపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ విజయం సాధించింది, అమెరికాను చెంపదెబ్బ కొట్టింది. సోమవారం ఖతార్లో అమెరికా కీలక స్థావరంలో ఒకటైన అల్వుదీన్ వైమానిక స్థావరం మీద దాడి చేసి నష్టం కలిగించింది. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఈ ప్రాంతంలోని కీలకమైన అమెరికా కేంద్రాలను యాక్సెస్ చేయగలదు, అవసరం అనుకుంటే దాడులు చేయగలదు. భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు పునరావృతం కావచ్చు. ఏదైనా దురాక్రమణ జరిగితే శత్రువు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన రోజులు గడుస్తున్నా బయటికైతే తను రాకుండా ఈ స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట.